హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. లోక్సభ స్పీకర్ ఆంధ్రప్రదేశ్కు వస్తుందా రాదా అనే అంశం మీద మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. లోక్సభ స్పీకర్ పదవి గురించి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ మరియు జేడీయూ వారు ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ ప్రభుత్వాన్ని 1990 నాటి ఉదంతం నేటికి బీజేపీని వెంటాడుతూనే ఉంది. 1999 రాజకీయ అస్థిరతకు చెక్కుపెట్టేందుకు నాటి ప్రధానమంత్రి వాజ్పేయి సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షకు పెట్టడం జరిగింది. అయితే బలపరీక్షకు ముందు ఉన్న పార్టీలన్నీ బలపరీక్ష సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అయితే అప్పట్లో నాడు స్పీకర్గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయ్యకు తీసుకున్న నిర్ణయం అందుకు కారణంగా మారడం అప్పట్లో సంచలనం. అంతకుముందు కొద్ది రోజుల ముందుగా ఒరిస్సా కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ను ఓటింగ్కు అనుమతించాలా లేదా అన్న ధర్మ సందేశం తలెత్తింది. స్పీకర్గా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి గమాంగ్ను ఓటింగ్కు అనుమతి ఇస్తూ నాటి స్పీకర్ బాలయ్య గారు నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి వచ్చినప్పటికీ అనుగుణంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 270 ఓట్లు వచ్చినాయి. ఈ విధంగా గమాంగ్ వేసిన ఒకే ఒక్క ఓటుతో అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది. ఎన్డీఏ సర్కార్కు బయట నుంచి మద్దతు ఇచ్చినందుకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు స్పీకర్ పదవి ఇచ్చినట్టుగా అప్పట్లో చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత టీడీపీ మరియు జేడీయూ పార్టీలు స్పీకర్ పదవి మాకు కావాలి అని కోరుతున్నట్టుగా సమాచారం. అయితే భారతదేశ ప్రజెంట్ ఏర్పడినటువంటి బీజేపీ, ఎన్డీఏ సర్కార్ అనుకోవచ్చు, కూటమి అనుకోవచ్చు, ఏ బిల్లులు ఆమోదించాలన్నా, ఏది జరగాలన్నా లోక్సభలో స్పీకర్ పాత్ర ముఖ్యం. దాని గురించి జిస్కా స్పీకర్ ఉస్కా సర్కార్ అన్న నానుడి కూడా హస్తిన రాజకీయాల్లో బాగా ఫేమస్. అలాంటి కీలకమైనటువంటి స్పీకర్ పదవి టీడీపీ మరియు జేడీయూ వారికి ఇస్తారా లేదా అనేది మనం రాబోయే కాలంలో వేచి చూడాలి. 2014, 2019లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం వల్ల ఇలాంటి పరీక్ష బీజేపీ వారికి ఎదురుగాలేదు. కానీ ఇప్పుడు 2024లో ఎన్డీఏ సర్కారుకు బయట నుంచి ఉన్న పార్టీల చిన్న చిన్న పార్టీలన్నీ మద్దతు కావాలి కాబట్టి మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీ మంత్రివర్గం కూర్పు విషయంలో కూడా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో పార్టీలకు వాళ్ళ డిమాండ్లకు ఎటువంటి తలవంచలేదు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ కూడా బీజేపీ వారి దగ్గరే ఉంచుకున్నారు, వారి నాయకులకే కేటాయించుకున్నారు. అది వేరే విషయం. బీజేపీ మోడీ మరియు అమిత్ షా ద్వయం ఇలాంటి కీలకమైన పదవి టీడీపీ వారిని కానీ జేడీయూ వారిని కానీ నమ్మి ఇస్తారా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ.